ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన మా యొక్క EHM సంఘ సభ్యులకు, అలాగే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా జరుపుకునే అద్భుతమైన పండుగ ఈస్టర్. మరి నిజంగా యేసు ప్రభువారిలో ఉండే ప్రత్యేకమైన రెండు గొప్పతనాలు ఏంటంటే, ఒకటి ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడైతే. రెండవది క్రైస్తవులందరూ అతిశయించవలసిన గొప్ప విషయం యేసు ప్రభువారిలో ఆయన పునరుద్ధానుడైన దేవుడు. మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ యేసయ్య మాత్రము ఆ మరణము అనే ముళ్ళుని విరిచేసి ఆయన 3వ రోజున సమాధిని గెలిచి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉండే సమాధులన్నీ కూడా మూత వేయబడి ఉంటాయి, కానీ యేసయ్య సమాధి తెరవబడిన సమాధి. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ యేసు ప్రభువారిని సమాధి చేసిన ఆ సమాధిని చూసి వచ్చిన వారు చెప్తారు ఏంటంటే అది తెరవబడి ఉంది అని. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనము, ఆయన పునరుద్ధానుడు, అంతేకాదు ఆయన ఏ పాపము లేని గొప్ప పరిశుద్ధుడు. కాబట్టి మనం అందరం అతిశయించవలసిన గొప్ప విషయం అది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదువుకుందాం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ దినమును బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రపంచమంతా అద్భుతంగా చేసుకునే గొప్ప పండుగ ఇదో తండ్రి. దేవానైనా నువ్వు తిరిగి లేచిన దేవుడు, నీ పునరుద్ధానమును గూర్చి మేము ఆనందించే పండుగ. మరి ఈ రోజు నీ వాక్యం ద్వారా నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి కావలసిన వర్తమానం ప్రభా మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు పునరుద్ధానమును గూర్చి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువారికి ఒక చక్కని కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వారెవరు అంటే లాజరు, మార్తా, మరియల కుటుంబం. ఈ మార్తా మరియల ఊరికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళింట్లోనే యేసు ప్రభువారు ఉండి అక్కడ ఉండి బోధ చేసేవాడు. అలాగే వారి ఆతిథ్యాన్ని మన్నించి అక్కడ ఉండి వారిని మరెంతగానో ఆదరించేవాడు, ప్రేమించేవాడు. యేసు ప్రభువారు ఎప్పుడు ఆ ఊరు వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండేవాడు కాదు. అటువంటి అనుబంధము మార్తా మరియ లాజర్ల కుటుంబంతో యేసయ్యకు ఉండేది. అయితే ఒక రోజున లాజరు చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. అయితే అప్పటికే 4 రోజులు అయింది. యేసు ప్రభువారికి ముందుగానే కబురు వచ్చింది ఆయనకి బాగోలేదని. కానీ అప్పుడు వెళ్ళలేదు యేసు ప్రభువారు. చనిపోయిన తర్వాత 4వ రోజుకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వాళ్ళు ఏడుస్తున్నారు. తన సహోదరుని కోసం మార్తా మరియా ఎంతో విచారంతో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అయితే మార్తతో దేవుడు ముందుగా మాట్లాడుతూ నీ యొక్క మార్తతో దేవుడు ముందుగా మాట్లాడుతూ నీ తమ్ముడు మరలా బ్రతికి వస్తాడు అంటుంటే ఆమె ఏమంటుందంటే పునరుద్ధానమందు ఆయన లేస్తాడని నాకు తెలుసు అంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడిని అన్నిటికీ చనిపోడు. యేసు ప్రభువారు చెప్పే మాటలు నిజంగా అవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. యేసు ప్రభువారు మాటలను నమ్మటం అంటే ఈజీ కాదండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ మాట్లాడలేని మాటలను ఆయన చెప్తాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు,
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నటికీ కూడా చనిపోకుండా కూడా ఉంటారు అని చెప్తున్నాడు. నిజంగా పునరుద్ధానం అనే మాటకు అర్థం బైబిల్లోనే ఉంటుంది. పునరుద్ధానం అనే మాట మరి వేరే గ్రంథాల్లో ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పునరుద్ధానుడు యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఈ భూమి మీద పుట్టిన వారందరూ కూడా అందరూ చనిపోయారు, కానీ ఎవ్వరు కూడా మరలా తిరిగి ఈ భూమి మీద కనబడలేదు, ఈ భూమి మీదకి వారు రాలేదు, మృత్యువును వారు జయించలేదు. కానీ యేసు ప్రభువారు మరి ఆయన చనిపోక ముందే ఆయన చెప్తాడు, నన్ను సిలువ వేసి చంపుతారు, నేను మనుషులందరి కోసము రక్తమంతా చిందించి ప్రాణాన్ని అర్పిస్తాను, అయితే తిరిగి మరలా నేను 3వ రోజున లెగుస్తాను అని ఆయన చెప్పిన మాట శిష్యులు కూడా అంతగా పట్టించుకోరు. చెప్పాలంటే ఆయన ఇంకా చనిపోక ముందే ఈ లాజరు సంగతి జరిగింది. ఈ లాజరు చనిపోయినప్పుడు ఇతడు నా యందు విశ్వాసం ఉంచితే మీరు ఇతన్ని నేను మరలా బ్రతికిస్తాను అంటాడు. మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతకడం అంటే అది సాధ్యమైనది కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే సమస్తము నాకు సాధ్యమే అంటాడు. మీరు నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. యేసు ప్రభువారు మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియా చాలా బోరును ఏడుస్తూ ఉంటుంటే మరి యేసయ్య కూడా మీ తమ్ముణ్ణి ఆ లాజరుని ఎక్కడ సమాధి చేశారు అని అడిగినప్పుడు ఇదిగో ప్రభా అని ఆ స్థలానికి వారు తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు కూడా కన్నీరు పెట్టుకొని మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఓ లాజరు బయటికి రానేటప్పటికి లాజరు మరలా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. చూడండి, చనిపోయిన వారిని లేపే శక్తి ఎవరిలో ఉందంటే యేసయ్యలో మాత్రమే ఉంది. చనిపోతే ఇంక ఎవరు బ్రతికించలేరు. ఎంతటి డాక్టర్లైనా మరి ఇంకా ఏ విధమైన శాస్త్రవేత్తలైనా సరే ఒక చనిపోయిన వ్యక్తిని ఎవరు కూడా బ్రతికించలేరు. కానీ యేసు ప్రభువారు నోటి మాట ద్వారా ఆ చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న ఆ లాజర్ని దేవుడు పేరు పెట్టి పిలవగానే లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. మరి యేసు ప్రభువారిని కూడా ఆయన సమాధి చేసినప్పుడు 3వ రోజున ఆ సమాధి దగ్గరికి తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు శిష్యులు అందరూ వెళ్లి అక్కడ వెతుకుతా ఉంటుంటే అక్కడ దూత చెప్తాడు ఆయన లేచాడు అని. కాబట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ పునరుద్ధానపు శక్తి యేసు క్రీస్తులో మాత్రమే ఉంది. అందుకే నేను మొదటే చెప్పాను, యేసు ప్రభువులో ఉండే 2 గొప్పతనాలు ఏంటంటే, ఒకటి ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఇంకా ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పునరుద్ధానం అనేది యేసు క్రీస్తు ఎందుకు పొందారు? నిజంగా ఇదొక ప్రశ్న. యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధానం చెందాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినను మరలా బ్రతుకుతారని ఈ వాక్యంలో రాయబడ్డాది. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక రోజున యేసు ప్రభువారు పునరుద్ధానం చెందారు కాబట్టి మనము కూడా పునరుద్ధానము చెందుతాము. అది హల్లెలూయా. ఆయన పునరుద్ధానం చెందడానికి గల కారణము ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. మనిషిగా ఈ లోకంలో జన్మించి మనిషిగానే ఆయన జీవించి, అయితే మనిషిగా పరిశుద్ధుడిగా జీవించాడు. మనిషి పరిశుద్ధుడిగా కూడా ఉండగలడని ఆయన నిరూపించాడు. ఏ పాపము లేని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువ మ్రాని మీద చిందించి ఆయన సమాధి చేసిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా అండి? మనల్ని కూడా పునరుద్ధానం చెందించడానికి. క్రైస్తవులందరికీ కూడా ఒక రోజున పునరుద్ధానం ఉంది. అది ఎప్పుడంటే క్రీస్తు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు మృతులందరూ లెగుస్తారు. ఆనాటికి బ్రతికున్నవారు, ఇక్కడ అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ చనిపోరన్న మాటను బట్టి ఆనాటికి క్రీస్తు 2వ రాకడికి ఎవరైతే బ్రతికున్న భక్తులందరూ కూడా వారు కూడా తిరిగి లెగుస్తారు. దేవునికి స్తోత్రం, మహిమను పొందుకుంటారు. కాబట్టి మృతులైన వారు మరలా లేచే ఒక రోజు యేసుక్రీస్తు 2వ రాకడకు ఆ సమయానికి వారు లెగుస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి
అందుకనే ప్రతి దైవజనుడు బాప్తిజం ఇచ్చేటప్పుడు 2 మాటలు చెప్తారు. నేనైతే చెప్తాను ఏంటంటే, బాప్తిజం పొందుకునే వారిని నేనేమని అడుగుతానంటే, మీరు యేసు ప్రభువారు మీకోసం చనిపోయాడని నమ్ముతున్నారా? ఆయనలోనే మీ పాపాలు పోతాయని నమ్ముతున్నారా? క్రీస్తు రక్తంలో మీ పాపాలు ఒప్పుకొని కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారా? యేసు ప్రభువారే దేవుడని నమ్ముతున్నారా అని చెప్పి మరొక మాట అంట, యేసు ప్రభువారు చనిపోవడమే కాదు, ఆయన 3వ రోజు తిరిగి లేచాడని నమ్ముతున్నారా? అది కూడా బాప్తిజం తీసుకున్న వారు తప్పకుండా నమ్మవలసిన విషయం. యేసు ప్రభువారు చనిపోయాడని నమ్ముతారు, కానీ 2వ విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అని కూడా మనం నమ్మితేనే ఒక రోజున మనము కూడా పునరుత్థానము చెందుతాము క్రీస్తు రాకడలో. అందుకని ఈ మాటను ప్రతి క్రైస్తవుడు నమ్మాలి. ఆనాడు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో సద్దూకయ్యులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పునరుద్ధానమును నమ్మరు. కాబట్టి పునరుద్ధానమును నమ్మకపోతే మన విశ్వాసం అంతా కూడా మృతమే. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, పునరుద్ధానము లేదని మనం నమ్మిన ఎడల మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పునరుద్ధానపు పండుగ మనం ఎందుకు చేసుకుంటామంటే, ఈ పునరుద్ధానం అనేది మనం నమ్మాలి. నమ్మితేనే మనకి కూడా పునరుద్ధానమును దేవుడు ఇస్తాడు. అందుకనే నమ్మితే అంటాడు కదండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చూసారా, చనిపోయిన భక్తులందరూ ఒక రోజున తిరిగి లెగుస్తారు. అలాగే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు అంటున్నాడు. చూసారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే క్రీస్తు చనిపోయారని నమ్మాలి, ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. అదే ఈస్టర్. ప్రియమైన వాళ్ళారా, ఈస్టర్ పండుగ చాలా అద్భుతము. యేసు ప్రభువారు దైవత్వాన్ని చూపించిన పునరుత్థానం ఇది. ఈ పండుగ దైవత్వాన్ని చూపిస్తుంది. యేసు ప్రభువారు దేవుడు నిరూపణ చేసుకున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని కూడా ఆయన లేపుతాడు. యేసు ప్రభువారిని నమ్మటం అంటే ఇప్పటి మట్టుకు కాదండి. ఈ భూమి మీద ఏదో సుఖంగా ఉండి బాగా ఉండేటట్లు, లేకపోతే ఆయన ఇచ్చే ఈవులన్నీ మనం పొందుకోవడానికే యేసు ప్రభువారిని నమ్మటం కాదు. చనిపోయిన మన ఆత్మ ఒక రోజున మరలా మహిమ శరీరాన్ని ధరించుకుని పునరుద్ధానం చెందుతుంది. ఎందుకంటే మన దేవుడు పునరుద్ధానం చెందాడు కాబట్టి, యేసు ప్రభువారు పునరుద్ధానం చెందాడు కాబట్టి, ఆ పునరుద్ధానపు శక్తిని తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇవ్వగలడు. ఇదే ఈస్టర్. ఆయన పునరుద్ధానం చెందటమే కాదు, నీవు నేను కూడా క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఒక రోజున చనిపోయినా లెగుస్తాం. ఒకవేళ అప్పటికి బ్రతికుంటే అప్పుడు మనం మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు దగ్గరికి వెళతాం. కాబట్టి పునరుద్ధానం అనేది యేసు క్రీస్తులో మాత్రమే ఉంది అందుకనే క్రైస్తవులు అంటే చాలా గొప్పవాళ్ళండి. ప్రభుని నమ్మటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన నమ్మితేనే మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ప్రియమైన వారులారా, ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు ఉంటే నమ్మండి. ఈ లోకం మట్టికే కాదు, ఆయన నమ్మితే ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండే గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా రక్షణలో నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడారు ప్రభా. ఈ వాక్యంను బట్టి అనేక మందికి నీ శక్తిని దయచేయండి. నీ పునరుద్ధానపు శక్తితో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వ్యాధి కలిగిన వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో ఉన్న వాళ్ళని వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని ఈ రోజు ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా చెప్పబడిన ఈ వాక్యం ద్వారా ప్రజలందరినీ రక్షణలో నడిపించమని, దీవించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న మోషేధరును దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకనూ ఆత్మీయతలో అన్ని విషయాల్లో వర్ధిల్లాగున దేవుడు బ్లెస్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.
సింహాసన తీర్పులో గొర్రెలు మేకలు విడిపోవును. గొర్రె పిల్ల రక్తములో ధర్మవస్త్రములు తెలుపు చేసుకున్న వారి ధన్యులగురు. స్తుతి స్తుతి ప్రభు యేసుకే యేసుకే హల్లెలూయా. స్తుతి యేసుకే యేసుకే స్తుతి స్తుతి ప్రభు యేసుకే యేసుకే హల్లెలూయా. స్తుతి యేసుకే యేసుకే. సంగమా స్తుతి చేయుమా, ఆత్మతో స్తుతి పాడుమా. స్తుతి స్తుతి ప్రభు యేసుకే యేసుకే హల్లెలూయా. స్తుతి యేసుకే యేసుకే స్తుతి స్తుతి ప్రభు యేసుకే యేసుకే హల్లెలూయా. స్తుతి యేసుకే యేసుకే. సంగమా స్తుతి చేయుమా,